ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. ఆమేన్. నిజంగానే స్వాతంత్రంగా ఉండగలుగుతున్నావా నీ లైఫ్లో? నిజంగానే స్వాతంత్రత నీ జీవితంలో అనుభవిస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు స్వాతంత్రులుగా ఉండుటకు మీరు పిలువబడ్డారు. కానీ మీరు నిజంగానే స్వతంత్రత నీ లైఫ్లో నువ్వు అనుభవిస్తున్నావా? దేనికో దానికి బానిసలం అయిపోతున్నాం కదా. శరీర క్రియలలో కొన్ని బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాం. ఏదో విషయంలో మనిషి బానిసత్వంలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ 80th ఇండిపెండెన్స్ డే రోజున మనం అందరికీ చెప్పే మాట, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున మీరు స్వాతంత్రత అనుభవించాలి అని అనేక మందికి వీటిని హ్యాపీగా మనం తెలియపరుస్తాం కదా. కానీ నిజంగానే అనేక మందికి నువ్వు విషయం చెప్తున్నావే, నిజంగానే నువ్వు స్వతంత్రత అనుభవిస్తున్నావా? ప్రభు అంటున్నాడు, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, మరలా దాస్యమను కాడి కిందకి మీరు చిక్కుకొనొద్దు. ఏమండి, దేనికి మనం దాసులుగా అయిపోతున్నాం? అసలు మనం డిపెండెంట్గా ఉంటున్నామా, ఇండిపెండెంట్గా ఉంటున్నామా? దేనికో దానికి మనం బానిసత్వం అయిపోతున్నాం, దేనికో దాని మీద మనం డిపెండ్ అయిపోతున్నాం. నిజంగా నువ్వు ఒక్క మాట నిన్ను అడుగుతున్నాను, మనం డిపెండెంట్గా జీవిస్తున్నావా, ఇండిపెండెంట్గా మనం జీవిస్తున్నామా? ఈ ఇండిపెండెన్స్ డే రోజున ప్రభు నిన్ను సూటిగా అడుగుతున్నాడు. సూటిగా ప్రభు నీతో ప్రశ్న, నువ్వు డిపెండెంట్గా జీవిస్తున్నావా, ఇండిపెండెంట్గా జీవిస్తున్నావా? కానీ ఆయన అంటున్నాడు, మీరు స్వాతంత్రులుగా ఉండటానికి ప్రభు మిమ్మల్ని పిలిచాడు. ఈరోజు పిలిచిన ఈ పిలుపుకి తగినట్లుగా నువ్వు జీవిస్తున్నావా? చాలామంది దేనికో దానికి డిపెండెడ్ అయిపోతున్నారండి. మొబైల్స్కి డిపెండెడ్ అయిపోతున్నారు, ఇదిగో మనుషులకు డిపెండెడ్ అయిపోతున్నారు. ఇదిగో ఆ డిపెండెంట్గా వెళ్ళిపోయిన అనేక మంది, చాలామంది బానిసల్లోకి వెళ్ళిపోయి దాని నుండి బయట రాలేని పరిస్థితి, బయటికి రావాలని ఉంది కానీ బయటికి రాలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఈ ఇండిపెండెన్స్ డే రోజున, ఈ 80th ఇండిపెండెన్స్ డే రోజున ప్రభు అంటున్నాడు, మీరు స్వతంత్రులుగా ఉండటానికే దేవుడు మిమ్మల్ని పిలిచాడు కానీ బానిసలుగా ఉండటానికి కాదు. మీరు ఆ బానిసలోనికి వెళ్ళొద్దు. దేవుడు ఇశ్రాయేలుని 430 సంవత్సరాలు బానిసలో ఉన్న ఇశ్రాయేలుని దేవుడు విడిపిస్తే, బానిసలో నుండి దేవుడు విడిపిస్తే, కానీ వారు అంటున్నాడు, మరలా మేము వెళ్ళిపోతాం ఆ బానిసలోనికి, మరలా తిరిగి మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం అన్నట్లుగా దేవుడు ఇండిపెండెన్స్ డే రోజున అంటున్నాడు, మనం బానిసలుగా ఉండటానికి మనం పిలువబడలా, ఇండిపెండెంట్గా ఉండటానికి, డిపెండెంట్గా ఉండటానికి మనం పిలువబడలా, ఇండిపెండెన్స్గా ఉండటానికి మనం పిలిచాడు దేవుడు. ఈరోజు క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎస్, ఆయన మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ నువ్వు బానిసత్వానికి వెళ్ళిపోయావు, ఎక్కడ డిపెండెంట్గా నువ్వు బ్రతుకుతున్నావు, ఇక్కడ నుండి ఈ ఇండిపెండెన్స్ డే రోజున డిపెండెంట్గా బ్రతకడానికి వీలు లేదు. నువ్వు ఇండిపెండెంట్గా బ్రతుకుదువు గాక. ఆమేన్. ఈ వాగ్దానం ఈరోజు ఈ ఇండిపెండెన్స్ డే రోజున నువ్వు ఎక్కడ బానిసత్వం అయిపోయావు, కమాన్ బయటికి రా. దేవుడు నీకు ఇండిపెండెన్స్ ఇవ్వబోతున్నాడు. దేవుడు డిపెండెంట్లో నుండి దేవునికి ఇండిపెండెంట్ ఇవ్వబోతున్నాడు. దేవుడు ఈ వాగ్దానం ఈ జీవితంలో ఖచ్చితంగా నెరవేరాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుని పిల్లలారా, ఈరోజు నువ్వు ఎక్కడ దేనికి డిపెండెంట్ అయిపోయావు, దేనికి నువ్వు డిపెండెంట్ అయిపోయావు? దేవుని వాక్యం ఇంకొక వాక్యం చెప్తుంది, దేవుని ఆత్మ ఎక్కడుండునో అక్కడ స్వాతంత్రత ఉంది. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని నువ్వు వింటున్నావు, ఈరోజు దేవుని యొక్క మాటలను వింటున్నావు. ఈరోజు ఆ వాక్కు, ఆ ఆత్మ నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఈ ఇండిపెండెన్స్ డే రోజున నిజంగా నేను అనుకుంటున్నా, ఈ వాగ్దానం, ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తున్నారు, వారందరూ డిపెండెంట్లో నుండి ఇండిపెండెంట్లోనికి వెళ్ళాలి. వారందరూ ఇండిపెండెన్స్లోనికి మీరు వెలుదురుగాక. ఆమేన్. దేవుడు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ఈ ఇండిపెండెన్స్ డే రోజున నువ్వు సంతోషంగా, ఆనందంగా, నువ్వు స్వేచ్ఛగా, స్వతంత్రునిగా నువ్వు జీవించుదువుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమస్వరూపైన మంచి యేసయ్య, నీ పరిశుద్ధకరమైన నామ స్తోత్రములు. ప్రభువా, ఇండిపెండెన్స్ డే రోజున అందరూ ఏదో ఒక దానికి డిపెండెంట్ అయిపోయారయ్యా. మేము కూడా ఇండిపెండెన్స్గా ప్రభు మేము జీవించుటకు అయ్యా నీ వాక్యము మమ్మల్ని ఇండిపెండెన్స్గా చేస్తుందన్నారు. ప్రభువా, సత్యము మమ్మల్ని ఇండిపెండెంట్గా చేస్తుంది అన్నారు. సత్యం అంటే వాక్యము. మేము కూడా ఇండిపెండెంట్గా మేము బ్రతుకున్నట్లుగా, ఇండిపెండెన్స్ డే రోజున మేము జీవించున్నట్లుగా ఒక ఫ్రీడమ్ లైఫ్ మేము అనుభవించే కృపదాయిచ్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుందాం తండ్రి. ఆమేన్. ఆమేన్.